శివాజీ గారు మొత్తం అసలు ఎంతమంది మీ ఊహ తెలిసినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్లు ఎవరెవరు ఉన్నారంటారు మీకు తెలిసినంత వరకు రాజకీయ అది అవగాహన ఉన్నప్పటి నుంచి చీఫ్ మినిస్టర్లు ఎవరెవరు వాళ్ళ పనితీరు ఒకసారి చెప్పండి ఎవరెవరు మొట్టమొదటిగా మీకు బాగా తెలిసిన వాళ్ళు ఇప్పుడు ప్రకాశం పంతులు గారు మొట్టమొదటి అయ్యి ఉన్నారు కదండి ఆ కర్నూలు రాజధాని పెట్టినప్పుడు అప్పుడు మీకు ఊహ ఉందంటే తెలుసండి తర్వాత వింటాం కానీ అప్పటికి ఆయన శక్తి అయిపోయింది మొదటి పెద్ద యోధుడు అంతా ఉంది కానీ అప్పటికి ఆయన సెనిలిటీ వచ్చేసింది లేదు దాని తర్వాత సంజయ్ రెడ్డి గారు వ్యూహం ఆ వ్యూహంతో లేదు సంజయ్ రెడ్డి గారు బ్రహ్మానంద రెడ్డి గారు వాళ్ళు ఎవరు లంచగొండలేని మనం అనలేము వాళ్ళని ఈవెన్ చెన్నారెడ్డి వాళ్ళని కూడా లంచగొండ అనలేము విజయభాస్కర్ రెడ్డి గారు కానీ కాదు అంటే వాళ్ళ పనితీరు ఎలా ఉందని ఏది వాళ్ళ మాట తీరు పనితీరు వీళ్ళల్లో మంచి స్పార్క్ ఉన్నాడు ఫైల్ ఏది కూడా క్షుణ్ణంగా తెలిసినవాడు చెన్నారెడ్డి గారు అండి చెన్నారెడ్డి గారు నాకు తెలిసినంత వరకు ఎదటివాడు ఎంత చెప్పినా వింటాడు ఆయన ఈ అలౌస్ దెమ్ టు స్పీక్ తర్వాత ఆఫీసర్లకి నువ్వు ట్రై ఫైల్ అని చెప్పడు వాళ్ళు ఏమి రాస్తే ఉందో తర్వాత నిర్ణయం చేసేది మనం కదా మనం రాసుకుందాం అనేవాడు పివి నరసింహారావు కూడా కింద ఆఫీసర్లకి ఫైల్ ట్రై అని చెప్పడు ఆయన రాసి ఈయన ఈ కారణాల మూలన ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మళ్ళీ నోట్స్ రాసి సంతకం పెట్టేవాడు ఆయన ఓకే తర్వాత మన వెంగళరావు ఏమో ఆయన నమ్మకస్తులైన ఆఫీసుల మీద ఆధారపడేవాడు ఆయన చెప్పినట్టు వెంగళరావు గారు నమ్మకస్తులైన ఆఫీసర్ల మీద నమ్మకం ఉందా ఆధారపడేవాడు విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నాడండి విజయభాస్కర్ రెడ్డి గారు క్విక్ డిస్పోజల్ అవును కాదు అంతే ఎక్కువ చేసేవాడు కాదు అట్లా విజయభాస్కర్ రెడ్డి గారు కూడా లంచగొండి కదా పాపం వెంగళరావు కానీ విజయభాస్కర్ రెడ్డి గారు కానీ వాళ్ళు లంచగొండలే కదా పెద్ద డబ్బులు సంపాదించాలని లేదు పేరు ప్రఖ్యాతులు ఉండేదండి అంటే పేరు సాధించాలని ఉండేది తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారి తర్వాత మరి భవన వెంకటరామరెడ్డి గారు ఏముంది పాపం 10 నెలలే కదండి మంత్రి తర్వాత జనార్దన్ రెడ్డి నెల్లూరు అంటారు కానీ జనార్దన్ రెడ్డి కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మిగిలిచి వచ్చింది ఏముంది ఇప్పుడు జనార్దన్ రెడ్డి దగ్గర ఏం మిగిలింది ఇప్పటికి అవునండి వాళ్ళ పిల్లలను చూస్తున్నారు కదా మీరు నేనైతే చూడలేదు కానీ ఏం తెచ్చింది ఆయన దగ్గర మాత్రం ఇవాళతో పోల్చుకుంటే అవునండి తర్వాత ఇంకేం నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు ఎన్టీ రామారావు గారి శైలి ఒకసారి మీకు తెలిసినంత వరకు ఎన్టీ రామారావు పాపం ఎన్టీ రామారావు ఏంటంటే పరిస్థితి ఒక్క ఉదాహరణ చెబుతానే చాలు అంతమంది పిల్లలు ఉన్నారు కదా ఆయనకి అవునండి ఎవరికి ఫైనాన్షియల్ అటానమీ లేదు కదా ఇది వాళ్ళకి ఆర్థికపరమైన నిర్ణయాధికారం లేదు కదా వాళ్ళకి లేదండి లేకుండా ఎవరు ఇంట్లో కరెంటు బిల్లు ఎప్పుడు కట్టాలి ఎంత కట్టాలి అనేది చూసి ఆయనే తాళం తీసి డబ్బులు ఇవ్వాలి కదా అదే మాదిరిగా ఈ తెలుగుదేశం పార్టీ లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం అనేది కూడా ఇది నా కష్టార్జితం నేను ఏ రకంగా అయితే సినిమా రంగంలో కష్టపడి సంపాదించానో అదే మాదిరిగా దీన్ని కూడా నా కష్టార్జితం వలన సాధించామని చెప్పేది ఫీలింగ్ ఆయనకి అందుకని దీంట్లో ఇతరులకు వాటా ఇచ్చి పెత్తనం ఇస్తాడని చెప్పి వీళ్ళు మమ్మల్ని మాట్లాడి అది అని ఎందుకు వింటారు అసలు ఆయన పిల్లలకి ఆయనకి ఇవ్వందని మీకెందుకు ఇస్తాడు ఆయన అనేవాడు నేను ఓకే అందు గురించి మీరు ఒక మాట అనేవాడు ఆయన మీరు నాకేమి తీసుకొని సంపాదించి నాకు పెట్టక్కర్లా నేను సంపాదించిన దాంట్లో ఎనపెట్లోంచి తీసి మీరు ఖర్చు చేయకుండా ఉంటే చాలు అనేవాడు అట్లాగా వాళ్ళ పిల్లలకే ఏమైనా పెత్తనాన్ని వీళ్ళకి ఇస్తాడని ఎందుకు ఆశించాలి వీళ్ళు అంటే పిల్లల పెత్తనం అంటే ఎందుకు బాలకృష్ణ కానీ హరికృష్ణ గారికి ఎందుకు ఇవ్వలేదంటారు ఏది పెత్తనాలు కానీ జాగ్రత్తగా చూసుకుని డిసిప్లిన్డ్గా నడిపాడు ఆయన అది తప్పని ఎట్లా అంటాం మనం అసలు పైగా ఇప్పుడు సినిమా రంగంలో అంత ఇండిసిప్లిన్డ్ రంగం అది ఏ రకమైన కట్టుబాటు ఏ రకమైన నీతి లేని రంగం దానికి ఒక డిసిప్లిన్ అంటూ తీసుకొచ్చినప్పుడు రామారావు నాగేశ్వరరావు కదా ఇది సినిమా రంగంలో అంతే కదా అవునండి అదే మాదిరిగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాజకీయాలు పెట్టిన తర్వాత హైదరాబాద్కి తెల్లారుజాములు లేకపోవడం నేర్పింది ఆయనే కదా అవునండి అంతకుముందు నవాబులు 9-10 వరకు లేకుండా తెల్లారుజాము లేకపోవడం నేర్పింది ఆయనే కదా అవునండి ఇప్పుడు రామారావుకి విజయ రహస్యం ఏంటంటే ఆయన తెల్లారుజాము లేకపోవడమే విజయ రహస్యం అండి ఆయన
తెల్లవారుజామున లేచి ఇంకా 3 గంటల నుంచి ఏదో కార్యక్రమాలు మొదలు పెట్టుకునేవాడు కదా. అదే విజయ రహస్యం అయింది. ఇప్పుడు ఆఫీసర్లు కానీ మీలాంటి వాళ్ళు తిట్టుకున్నారు కదండి, ఏంటి బాబు పడుకోకుండా. అదే అనమాట. పని అంటే మనం ఎప్పుడు మనకి ఏమైనా పని వెళ్ళాలనుకుని ఫ్లైట్కి వెళ్ళి ఎగవట్లా మీరు. అవునండి. మార్నింగ్ ఫ్లైట్ ఉంటే పెద్ద పెద్ద వాళ్ళంతా చాలా డిసిప్లిన్తో ఉంటారండి. తర్వాత ఇంకోటి మీకు నేను చూసిన వాళ్ళ రంగా గారు కానీ మస్తానీ కానీ వాళ్ళు నోట్స్ రాసుకుంటారు, ఏ రోజు గారు చేసిన కార్యక్రమాలు. ప్రెస్ రిపోర్ట్ వాళ్ళే రాసుకుంటారు. రాసుకుని కాపీలు తీసి ఆవాళ మీకు జెరాక్స్ యంత్రాలు అవి కూడా లేవు కదా. చేతి రాసి కార్బన్ రాసి పోస్ట్ చేసేవాళ్ళం. పోస్ట్ చేస్తే 4 రోజులకు 3 రోజులకు అందితాడు, ఎప్పుడైనా ఎత్తి చేసేవాళ్ళు, లేకపోతే లేదు. అలాగా ఉన్న పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడు ఎన్టీ రామారావు గారి తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రులు ఎవరు తెలుసండి మీకు? నెక్స్ట్ ఎన్టీ రామారావు చెన్నారెడ్డి గారు వాళ్ళు వచ్చారు కదండి. చెన్నారెడ్డి గారు వచ్చారు. ఆయన శైలి ఎలా ఉంది సార్? అది చెన్నారెడ్డి గారు శైలి ఎట్లా ఉంటుందంటే మీకు ఒకటి చెబుతాను. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎంపీ ఎవరికి పరిచయం లేదు నాకు ఆయనతోటి. ఏదో 2 చోట్ల ఎక్కడ కలిసింది చెప్తే. ఆయన ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకి యాసంకాలం నాడు తుఫాను వచ్చింది. తుఫాను వచ్చిన తర్వాత డిజాస్టర్ వచ్చింది. ముఖ్యమంత్రికి వచ్చాడు ఆయన, గుంటూరు వచ్చాడు. నైట్ వాళ్ళు అక్కడ చేశాడు. పొద్దున్నే బయలుదేరి వెళ్ళాలి. నేను అంతకుముందు కలిసేవాడిని కాదు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా ఎవరు కలిసేవారు కాదు, వాళ్ళు వేరే పార్టీ, మనం ఎందుకు వెళ్ళాలి. నాకు ఉండలేదు కనుక నేను వెళ్తే బయలుదేరి వెళ్ళాడంటే వెళ్ళిపేట దగ్గర ఉన్నాడు అన్నారు. వెళ్ళాం. చెప్పి ఆయనకి, సార్ మీరు సహాయం చేస్తున్నారు వాళ్ళకి, ఏది వరద బాధితులకి, తుఫాను బాధితులకి ఈ సహాయం మీరు ఒక పని చేయండి, సాయంత్రానికి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తాను, ఖాతాలోకి డబ్బు అంతాను, అందు గురించి ఇంట్లో ఆడ మనిషికి ఇవ్వండి డబ్బు, గృహిణికి ఇవ్వండి, అంతే మొగాడికి ఇవ్వండి అని చెప్పారు. అంటే సాయంత్రానికి వచ్చేటువంటి తాగుతాడు తాగటం మళ్ళీ వచ్చేస్తుంది కదా గవర్నమెంట్కి. అది నచ్చింది ఆయనకి. నచ్చి తెలియగలడు కదా ఆయన. అక్కడే అనౌన్స్ చేసాడు అనుకోండి, గుంటూరులో ప్రెస్ వాళ్ళు ఉన్నారు అక్కడ అనౌన్స్ చేసాడు, శివాజీ చెప్పాడు అందుకని చేశాడని రాస్తారు వీళ్ళు. అందుకని అక్కడ మాట్లాడకుండా ఆ హెలికాప్టర్లో చీరాలు అనౌన్స్ చేశాడు.